రమేష్ ఇంటికొచ్చిన కిషోర్, మాధవులు కాలింగ్ బెల్ నొక్కుతారు. ఇంట్లోని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న శారద కాలింగ్ బెల్ విని, పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వడానికి వెళ్ళిన కోడలు అనామిక ఇప్పుడప్పుడే రాదే, మరి వచ్చింది ఎవరబ్బా అని అనుకుంటూ ఉండగానే కిషోర్ మరొక్కసారి కాలింగ్ బెల్ని నొక్కుతాడు. వచ్చిందెవరో ఇప్పుడు అర్థమైంది. ఈ సేల్ చేసే వాళ్ళకి ఒక టైం ఉండదు, పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు. ఏ ఇల్లు కనబడితే ఆ ఇంటికి కాలింగ్ బెల్ కొడతా ఉంటారు. నా చేతుల్లో వాళ్ళకి మామూలుగా ఉండదు అని అనుకుంటూ గుమ్మం దగ్గరకొచ్చి తలుపు తీస్తుంది. శారదకి ఎదురుగా నవ్వుతూ కిషోర్, మాధవులు కనిపిస్తారు. వాళ్ళు శారదని చూసి, నమస్తే మేడం. నేను నీకు 100 నమస్కారాలు పెడతాను. మీరు పచ్చళ్ళ కంపెనీ నుంచి వస్తే మాకు ఏ పచ్చళ్ళలో కొనాలని లేదు. అది కాదు మేడం. నన్ను పూర్తిగా చెప్పనీ బాబు. మీరు ప్లాట్ అమ్మడానికి వస్తే మాకు ఏ ప్లాట్లు కొనే ఉద్దేశం లేదు. మేడం, మేము చెప్పేది ఒకసారి వినండి, ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. మీరెవరో నాకు తెలుసు బాబు. వచ్చిన వాళ్ళ ముఖాలను చూసి వచ్చిందెవరో, ఎందుకు వచ్చారో ఈజీగా చెప్పగలను. అయితే మా పరిచయాలు మేము చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అవును బాబు, మేం ముఖాలను చూస్తుంటే ఇంటింటికెళ్ళి అప్పడాలు అమ్ముకునే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మాకు ఎలాంటి అప్పడాలు వద్దు అని చెప్పగానే కిషోరు, మాధవులు ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు అదోలా చూసుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క అనామిక లంచ్ బాక్సులున్న బుట్టని పట్టుకొని ఆ స్కూల్ ఆవరణలో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో స్కూల్లో లంచ్ బెల్ మోగుతుంది. అనామిక తన పిల్లల కోసం ఆతురతగా చూస్తూ ఉంటుంది. అంతలోనే హరీషు, భవ్యలు సంతోషంగా నవ్వుకుంటూ అనామిక దగ్గరికి వస్తారు. మమ్మీ, లంచ్లోకి ఏం కూర తీసుకొచ్చావో నేను చెప్పనా? నేను చెప్తాను మమ్మీ. లేదు లేదు మమ్మీ, నేను చెప్తాను. రోజు చెల్లే చెప్తుంది కదా, ఈరోజు నేను చెప్తాను మమ్మీ. చెల్లి చిన్నది కదా బాబు, చెల్లికి మొదటి అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత నువ్వు చెప్పాలి. సో ఈ ఇంటి మొత్తానికి నేనే బాస్నని నీకు ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? చాలే ఫోజులు, ముందుగా చెప్పు, మమ్మీ ఏం కూర తీసుకొచ్చింది? మీరిలాగే పోట్లాడుకుంటూ ఉంటే లంచ్ టైం అయిపోతుంది, బెల్ కొట్టేస్తారు. తినకుండానే మళ్ళీ క్లాసులకు వెళ్ళిపోతారు. 4 గంటలకి ఇంటికొచ్చి ఆకలి అంటే మాత్రం నేను ఏమీ చేసి పెట్టను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి లంచ్ బాక్సుల్ని ఓపెన్ చేస్తుంది. అందులో పాలకూర కనిపించడంతో హరీషు, భవ్య సంతోషంగా బాక్సులు తీసుకుని తింటూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర శారద కిషోర్, మాధవులతో, మా ఇంట్లో మా కోళ్ళ అనామిక తన చేతితో తయారు చేసిన అప్పడాలు పెడతది. అవి చాలా రుచిగా ఎంతో బాగుంటాయి బాబు, మీ అప్పడాలు మాకొద్దు. మేడం, మేము మీ అబ్బాయి రమేష్తో కలిసి పనిచేసేవాళ్ళం అని చెప్పగానే శారద కొంచెం తత్తరపడింది. అయోమయంగా, అవునా బాబు, అయ్యో ఏమి అనుకోబాకండయ్యా. మా అబ్బాయితో పనిచేసేవాళ్ళు మా అబ్బాయిలాగే అందంగా ఉంటారని అనుకున్నాను, కానీ మీలా ఉంటారని అనుకోలేదు. నిజం చెప్తున్నాను బాబు, మిమ్మల్ని ఇలా చూస్తే ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి పచ్చళ్ళు, అప్పడాలు, ప్లేట్స్ అమ్ముకునే వాళ్ళలాగే ఉన్నారు. మేడం, మీరెలా అనుకున్నా పర్వాలేదు, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి శారదని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. శారదకి కొంచెం భయంగా ఉంటుంది. కిషోర్, మాధవ్ ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. బాబు మీరెడు కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. వద్దు మేడం, మీరు కిచెన్లోకి వెళ్తే ఏం తీసుకొస్తారో నాకు అర్థమైంది, అందుకే ఎక్కడికి వెళ్ళకండి, మేము వచ్చిన విషయం చెప్పేసి వెళ్ళిపోతాం. నేను కిచెన్లోకి వెళ్ళి కారం పొడి తీసుకొస్తానని నీకెలా తెలుసు బాబు? మనసులో మాట్లాడుకునే మాటలో నీకు తెలుసుకునే మహత్వం ఏమైనా తెలుసా? లేదులే మేడం, ఇంతకుముందు ఒకసారి మీ చేతుల్లోనే నాకు ఆ కారం సత్కార్యం కూడా జరిగింది, అది నేను ఇంతవరకు మర్చిపోనూ లేదు. ఓహో, అయితే నువ్వు ఇంతకు ముందు కూడా వచ్చావా? సర్లే చెప్పండి, ఇప్పుడు మీరిద్దరూ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? రమేష్ వాళ్ళ పెళ్లి రోజు, ప్రేమికుల రోజు రెండూ ఒకే రోజున వస్తున్నాయి కదా మేడం. అయితే నన్ను రంగీల డాన్స్ చేయమంటారా ఏమిటి? లేదంటే ఆఫీస్కి భోజనం పట్టుకురమ్మంటారా?
ఏం చేయమంటారు? రంగీలా డాన్స్ వద్దు, భోజనం వద్దండి. ఇంట్లో సెలబ్రేషన్ కావాలి. ఆ సెలబ్రేషన్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు లవ్ని ప్రపోజ్ చేసుకోవాలి. ఇలాంటి ఒక వేదిక పెడదాం. అందులో పెళ్ళైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. వాళ్ళ ప్రేమని ప్రపోజ్ చేయాలి. ఏమంటారు మీరు? ఆ రోజు ఎంత ఖర్చు అయితే అంతా నేను కిషోరే పెట్టుకుంటాం అని చెప్పటంతోటే శారద ముఖం వెలిగిపోతుంది. సరే బాబు, నా కొడుకు పెళ్లి రోజుని ఆ రోజు ప్రేమికుల రోజు కాబట్టి మీ ఖర్చులతో పండగలాగా చేస్తానంటే నేనెందుకు కాదంటానయ్యా. అలాగే చెయ్యండి. ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పకండి. సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం. అలాగే బాబు, నేను ఇంట్లో మా కోడలకి చెప్పను, మీరు ఆఫీసులో నా కొడుక్కి చెప్పబాకండి. ఇక మీరు వెళ్తే నేను నా సీరియల్స్ చూసుకోవాలి అని చెప్పగానే కిషోరు మాధవ్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు రమేష్. 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పి ఈ కిషోరు మాధవ్ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళిద్దరూ వెళ్ళి దాదాపుగా అరగంట దాటింది, అయినా ఇంకా రాలేదు. వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తున్నారో ఏమో అని అనుకుంటూ సెల్ ఫోన్ తీసి కిషోర్కి కాల్ చేస్తాడు. మాధవ్ బైక్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వెనక కూర్చున్న కిషోర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పరా, ఎక్కడున్నారా? లంచ్ టైం అరగంట దాటింది, ఆకలి అవుతుంది. వస్తారా? నన్ను తినేమంటారా? వచ్చేస్తున్నారా? మరో 10 నిమిషాలు వెయిట్ చేయి చాలు అని చెప్పి కిషోర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక స్కూల్ దగ్గర లంచ్ చేసిన పిల్లలతో, ఓకే పిల్లలు, లంచ్ టైం అయిపోయింది, ఇక క్లాసులకు వెళ్ళండి. సాయంత్రం నేను కానీ నాన్నమ్మ కానీ తాతయ్య కానీ నాన్న కానీ ఎవరో ఒకరు వచ్చేంత వరకు స్కూల్ నుంచి మాత్రం బయటికి రావద్దు. ఇక్కడే కూర్చొని ఉండాలి. ఎవరొచ్చి పిలిచినా వెళ్ళొద్దు, సరేనా? ఎవరు ఎలాంటి చాక్లెట్స్ ఇచ్చినా తీసుకోకూడదు, తినకూడదు. ఎందుకు మమ్మీ ఇదే రోజు చెప్తావు? రోజులు అసలే బాగోలేదు హరీషు. పిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే కుక్కలు దాడి చేస్తున్నాయి. చాక్లెట్లో ఏవో కెమికల్స్ కలుస్తున్నాయంట. అన్నయ్య, మమ్మీ అంతలా చెబుతుందంటే మన మంచి కోసమే కదా. సరే మమ్మీ అని భవ్య చెబుతూ ఉండగానే స్కూల్ బెల్ మోగుతుంది. భవ్య హరీష్లు క్లాస్ రూమ్లోకి వెళ్తారు. అనామిక ఇంటికి బయలుదేరుతుంది. ఆఫీస్ రూమ్లో రమేషు, కిషోరు, మాధవులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు అనామిక రమేష్ల పెళ్లి రోజు. పైగా ఆ రోజు ప్రేమికుల రోజు కూడా. సమయం రాత్రి 12 గంటలు దాటింది. రమేషు, అనామికలు బెడ్రూంలో పడుకుని ఉన్నారు. గుమ్మం దగ్గర శారద ఫోన్లో, బాబు కిషోరు, మాధవు వచ్చేయండి అని చెప్పగానే కిషోర్, మాధవులు కలిసి అనామిక రమేష్ల పెళ్లి రోజుని సెలబ్రేట్ చేయటానికి కావాల్సిన సెలబ్రేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఇంటికొస్తారు. అందరూ కలిసి హాలు మొత్తం డెకరేషన్ చేస్తారు. పిల్లలు, ఇప్పుడు వెళ్ళి మీ మమ్మీ డాడీని నిద్ర లేపుకొని తీసుకొని రండి అని శారద చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరు పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్లి రమేష్ని, అనామికని నిద్రలేపి తీసుకొస్తారు. అందరూ కలిసి చేసిన డెకరేషన్ని చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. కాసేపటికి వాళ్ళందరి సమక్షంలో పెళ్లి రోజు మరియు ప్రేమికుల రోజు సందర్భంగా కేక్ని కట్ చేస్తారు. పిల్లలైతే ఎంతో సంతోషంగా పార్టీ పాపర్స్ని పేలుస్తారు. రామ్, ఈరోజు ప్రేమికుల రోజు కూడా. ఇప్పుడు నువ్వు అనామికకి ప్రపోజ్ చేయాలి, చెయ్యి అని చెప్పి గులాబీ పువ్వుని రమేష్కిస్తాడు కిషోర్. రమేష్ సిగ్గుపడుతూ గులాబీ పువ్వుని అనామికకిచ్చి, అను ఐ లవ్ యూ అని చెప్పి గులాబీనిస్తాడు. అనామిక కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. సేమ్ టు యూ రామ్ అని చెప్పి ఆ పువ్వుని సిగ్గుపడుతూ అనామిక తీసుకుంటుంది. ఇక ఈ సన్నివేశాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. ఇక ఆ మరుసటి రోజున అనామిక, రమేష్లు శారదా ప్రసాదుల ఆశీస్సులు తీసుకుంటారు. బాబు రమేషు, ఈరోజు పెళ్లి రోజు కదా, నువ్వు కోళ్ళో అలా సరదాగా బయటికి వెళ్ళి రండి. అమ్మా, పిల్లల్ని వదిలిపెట్టి మేమైనా బయటికి వెళ్తాం బాగుండదు కదమ్మా. పిల్లల్ని మేం చూసుకుంటాంలే బాబు, మీరలా వెళ్ళిరండి. వెళ్ళండి డాడీ, నేను చెల్లి నానమ్మ తాతయ్య వాళ్ళతో ఆడుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాము అని చెప్పగానే రమేషు, అనామిక ఇద్దరూ కలిసి ప్రేమ పావురాల్లాగా సరదాగా బయట గడపటానికి వెళ్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
ఇంటి ముందు ఆగిన కూరగాయల బండి దగ్గర నిలబడి ఉంటుంది శారద. కమల, నువ్వే బాగున్న కూరగాయల్ని అరకిలో చొప్పున అన్నిటినీ గట్టిపెట్టు. నేను ఇంట్లోకి వెళ్ళి డబ్బుల్ని పెద్ద కొళ్ళన మిగతా పంపిస్తాను అని చెప్పగానే కమల ఉలిక్కిపడి, మీకు దండం పెడతాను అమ్మగారు, అన్న మిగతా పంపకండి తల్లి. అంతగా మీకు డబ్బులు పంపించాలనుంటే చిన్న కోడల అమృతతో పంపించండి. లేకపోతే రేపు వస్తాను కదా, రేపు నీ దగ్గర తీసుకుంటాను. నీ బాధ భయం అర్థమయ్యాయి కమలా. కానీ చిన్న కోడల అమృత లేదు, బయటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తను చెప్పలేదు, నేను అడగలేదు. అమ్మగారు అని పిలిచి చుట్టుపక్కల చూస్తుంది కమల. ఎవరూ కనిపించలేదు. అమ్మగారు, నిజం చెప్పనా, నల్లని అనామికం చూసినప్పటి నుంచి నాకన్నీ పీడ కళ్ళొస్తున్నాయి. నిద్రలో ఉలిక్కి పడుతున్నానని మా ఆయన కూడా చెబుతున్నాడు అని చెప్పగానే గార్డెన్లో పూల మొక్కలకి నీళ్లు పడుతున్న నల్లని అనామిక ఆ మాటలు వింటుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కమల వైపు చూస్తుంది. కమల తలదించుకుంటుంది. అబ్బా, చుట్టుపక్కలంతా చూశాను గాని ఇంటి లాన్లోకి చూడలేదు. ఇప్పుడు అనామిక అమ్మగారి కంటపడ్డాను. ఇక చేసేదేమీ లేదు అని లోపలే అనుకుంటూ కూరగాయల వైపు చూస్తూ ఉంటుంది. దాని నలుపు కనపడకుండా కొంగు కప్పుకుంటుంది లేవే అని చెప్పి శారద అక్కడి నుంచి లాన్లో ఉన్న నల్లని కోడలు అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక కన్నీళ్లు తుడుచుకుంటుంది. విన్నావా నల్లని కోళ్ళ, నిన్ను చూస్తుంటే పాపం కమలకి పీడ కళ్ళొస్తున్నాయంట. ఇంకెప్పుడు ముఖం మీద నుంచి కొంగు తీబాక, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి శారద ఇంట్లోకి వెళ్తుంది. ఇక అది ఒక మెకానిక్ షాప్. బైక్ రిపేర్ చేయకుండా దిగులు పడుతున్న కొడుకు రమేష్ దగ్గరికి తండ్రి ప్రసాద్ వస్తాడు. మీ అమ్మ నల్లని కోడలు అనామికని సరిగ్గా చూడ్డం లేదని బాధపడబాకు, అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. ఏమో నాన్న, నాకైతే నమ్మకం లేదు. తెల్లగా ఉన్న మరదల్ని అమ్మ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది, కానీ నల్లగా ఉన్న అనామికని మాత్రం తిడుతూనే ఉంటుంది. నీ బాధ నాకు అర్థమైంది బాబు. నేను చెప్పినట్టు కోడల్ని చేయమను, అప్పుడు ఎంత ఖర్చైనా మనం పెట్టుకుందాం. అలాగే నాన్న, ఈ ఆలోచన ఏదో బాగుంది అని చెప్పి రమేష్ బైక్ రిపేర్ చేయటం మొదలు పెడతాడు. ఇక ఇంట్లో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ కొంగు కప్పుకొని ఉంటుంది. శారద కూరగాయల కోసం డబ్బులు తీసుకుని అనామిక దగ్గరికి వస్తుంది. అనామికకి ఆ డబ్బులిస్తుంది. వెళ్ళి ముఖం మీద నుంచి కొంగు వేసుకొని కమల దగ్గర నుంచి కూరగాయలు తీసుకురా. సరే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి కొంగు కప్పుకొని కూరగాయల కమల దగ్గరికి వస్తుంది. కమల అనామికాని చూడకుండానే కూరగాయల కవర్ చేతికిస్తుంది. అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా ఆ కూరగాయల సంచిని తీసుకుని డబ్బులు బండి మీద పెడుతుంది. అక్కడ పెట్టేసి అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కమల కూడా బాధపడుతూ అక్కడి నుంచి తన కూరగాయల బండిని దోసుకుంటూ వెళ్ళిపోతుంది. అనామిక ఇంట్లోకొస్తుంది. హాల్లో ఉన్న శారద అనామిక వైపు చూస్తుంది. యావే నల్లని కోళ్ళ, కిరాణా షాప్ వరకు వెళ్ళాలి. వాటిని కిచెన్లో పెట్టి సంచి తీసుకొనిరా, నేను బయట ఉంటాను. అత్తయ్య, నేనెక్కడికి రాను. అందరూ నా నల్ల రంగును చూసి భయపడుతూ దయ్యం దయ్యం అంటూ పరుగులు తీస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఎంత పొగరే నీకు, నా మాటకి ఎదురు చెబుతావా? నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి. వెళ్ళి సంచి తీసుకొనిరా అని చెప్పగానే అనామిక బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు రాత్రి బెడ్రూమ్లో అనామిక రమేషు కూర్చొని ఉంటారు. అనామిక, నువ్వలా బాధపడకుండా అమృత మరదలు వేటితో అయితే మేకప్ వేసుకుంటుందో నువ్వు తెలుసుకో. అవి ఎంత ఖరీదైనా సరే నేను వాటిని కొనుక్కొస్తాను. అరే, ఈ ఆలోచన బాగుంది. చెల్లి బయటికెళ్ళినప్పుడు వాటిని ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకున్న వెంటనే ఆ ఫోటోస్ అన్ని నాకు పంపించు. నేను మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొత్తవి కొనుక్కొని నీకు తీసుకొచ్చిస్తాను. అలాగేనండి అని చెప్పి అనామిక సంతోషంగా రమేష్ ఎదపై వాళ్తుంది. ఓ రోజు రాత్రి శారద ఇంటికొచ్చిన సావిత్రి శారదకి బొట్టు పెడుతూ, అక్క, ఈరోజు రాత్రికి మనమడిది బారసాలు చేస్తున్నాం. చాలా సంతోషం సావిత్రి. మన కొడుకు పెళ్ళి, నిన్న కోడలు డెలివరీ, నేడు మనవడి బారసాల. నీకు ఎక్కడ లేని సంతోషంగా ఉంది కదా. అది మాటల్లో చెప్పలేనక్క. అయినా నీకు నలుపు తెలుపు కోడలిద్దరున్నారు. నా కోడలి కంటే ముందే వచ్చారు. ఈ సంతోషం నువ్వు ఇప్పటికే అనుభవించుండాలి కదక్కా అని అంటుంటే కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న నల్లని కోడలు అనామిక ఆ మాటలు విని బాధతో తలదించుకుంటుంది. తన బెడ్రూంలో బెడ్ మీద కూర్చొని ఉన్న తెల్లని కోడలు అమృత ఆ మాటలు వింటుంది.
కోపంగా తనలో తాను ఇలా అనుకుంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కానీ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకో. ఈ సావిత్రి అత్తయ్యకి బాగానే ఇస్తాను అని అనుకుంటూ మొబైల్ని చూస్తూ ఉంటుంది. శారద సావిత్రితో ఇలా అంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలి సావిత్రి. నీకు అదృష్టం ఉంది, నువ్వు నానమ్మవయ్యావు. నేను నానమ్మనయ్యే అదృష్టం నా తెల్లని కోడలో ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి అని చెప్పగానే కిచెన్ గుమ్మం దగ్గర నిలబడిన నల్లని అనామిక ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బెడ్రూంలో ఉన్న తెల్లని అమృత మాత్రం ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఈవిడ అదృష్టం కోసం నేను పిల్లల్ని కనాలా? లైట్లే అని అనుకుంటూ తన ఫోన్ వంక చూస్తూ ఉంటుంది. ఇక హాల్లో ఉన్న సావిత్రి, మర్చిపోకుండా రా అక్క, వచ్చేటప్పుడు నీ నల్లని కోడలను కూడా తీసుకొనిరా. అదేమిటే అంత ప్రత్యేకంగా నల్లని కోడలు తీసుకురమ్మని అంటున్నావు? ఏమిటి విశేషం? అనామిక చూడ్డానికి నల్లగా ఉన్నా దాని మనసు బంగారమక్క. దాని ప్రేమలో ఎటువంటి కల్తీ ఉండదు అని చెబుతుంటే శారదకి మాత్రం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అది సావిత్రికి అర్థమవుతుంది. కావాలని మరింతగా శారదకు ఒళ్ళు మండిపోవాలని సావిత్రి ఇలా అంటుంది. అక్క, నా కోడలు కడుపుతో ఉన్నప్పుడు నేను ఉన్న పలంగా ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు సహాయం కోసమని నీ ఇంటికొచ్చాను. నువ్వు మురిపెంగా చూసుకుంటూ మురిసిపోతున్న నీ తెల్లని కోడలుంది. విషయం చెప్పాను, నోటికొచ్చినట్టు మాట్లాడింది అని చెబుతూ ఉంటే శారద మధ్యలో కల్పించుకొని, ఇక చాలే చెల్లి, నీ నల్లని కోడలు కావాలంటే తన్నే పిలుచుకో. నేను రానప్పుడు ఆ తర్వాత నీ ఇష్టం. అక్క, మన ఊరికి పెద్ద దిక్కుగా నువ్వు రావాలి. మంచి మనసున్న నల్లని కోడలు అనామిక రావాలి. ఇద్దరు రండి. అనామిక, అనామిక అని పిలుస్తూ ఉంటుంది సావిత్రి. కిచెన్లో నుంచి అనామిక కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ దగ్గరికొస్తుంది. సావిత్రి బొట్టు పెడుతుంది. అనామిక సంతోషపడుతుంది. ఆ రోజున నువ్వు కాపాడిన చిన్నోడిది బారసాల. నువ్వు తప్పకుండా రావాలనామిక. అత్తయ్య వస్తుంది కదా చిన్నత్తయ్య, ఇక నేనెందుకు చెప్పండి? నువ్వు కూడా రావాలనామిక. రాకుండా ఎక్కడికి పోతుందిలే సావిత్రి. అమృత కూడా బొట్టు పెట్టు. నేను ఆ కోడలతో వస్తాను, ఈ కోడలతో రాను. అమృత, అమృత అని చెప్పి అమృతను పిలుస్తుంది శారద. బెడ్రూంలో మొబైల్ చూస్తున్న అమృత ఈ మాటలు వింటుంది. నాకు ఏ బొట్టు వద్దత్తయ్య, నేనెక్కడికి రాను అని చెప్పగానే సావిత్రి శారద వైపు చూసి, అత్తంటే ఏ మాత్రం గౌరవం లేని ఆ కోడలంటే ఎందుకు నీకంత ప్రేమో నాకు అర్థం కాదక్క. సరేలే, అదంతా నాకెందుకు, మీరిద్దరూ మర్చిపోకుండా రండి అని చెప్పేసి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమృత, వెళ్ళి రెడీ అవ్వు, మనం ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. నేను కూడా రెడీ అవుతాను అత్తయ్య అని అనామిక ఆశగా చెప్తుంది. కానీ శారద ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమృత తన రూంలోని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అనామిక కూడా తన రూంలో మేకప్ వేసుకుంటుంది. శారద నగలు వేసుకుని హాల్లోకి వస్తుంది. మేకప్ వేసుకుని అందంగా ఉన్న కోడలిద్దరినీ చూసి షాక్ అవుతుంది. బిక్కమొహం వేసుకుని అందంగా ఉన్న తన ఇద్దరి కోడలని చూస్తూ, ఇదేమిటి, ఇద్దరు ఒకే మేకప్ వేసుకోవడం వల్ల ఇద్దరు నా కంటికి ఒకేలా కనబడుతున్నారు. ఇందులో అమృత ఎవరో అనామిక ఎవరో అని అంటూ ఉండగానే రమేషు ప్రసాద్ అక్కడికొస్తారు. శారదా, ఈ కోడళ్లలో ఎవరు అనామికానో ఎవరు అమృతానో చెప్పు. సరిగ్గా చెప్తే నేను నీకు 10,000 ఇస్తాను, లేదంటే నువ్వు నాకు 25,000 ఇవ్వాలి. సరేనండి అని చెప్పి శారద అందంగా తయారైన తన ఇద్దరి కోడలని తీసుకుని లాన్లోకి వస్తుంది. రమేషు ప్రసాద్ కూడా లాన్లోకి వస్తారు. శారద నీళ్ల పైపుని ఎత్తి ఇద్దరి కోడళ్ల మీదకి నీళ్లు కొడుతుంది. అంతే, ఇద్దరు కోడళ్ళు నల్లగా ఉంటారు. అది చూసి శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్రసాదు రమేషు ఇద్దరూ నవ్వుకుంటారు. అమృత సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరుగున ఇంట్లోకి వెళ్తుంది. రమేషు, ప్రసాదు, వినోద్ ముగ్గురు సోఫా మీద పడుకున్న శారదని చూస్తూ ఉంటారు. శారద కాసేపటికి కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది. నల్లగా ఉన్న ఇద్దరు కోడళ్ళు అక్కడికి వస్తారు. వినోదు, అమృత ఇద్దరు శారద కాళ్ళు పట్టుకొని, నన్ను మన్నించమ్మా, నల్లగా ఉంటే నువ్వు కోడలిగా ఒప్పుకోవని వదిన అనామికాని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకే అమృతకి ఇంతలా మేకప్ వేసుకుంటూ ఇంతకాలం ఏదో అలా మేనేజ్ చేశామమ్మా. ఈ విషయం తెలియక నేను అనామికని నల్లగా ఉన్నామని ఎంతో బాధ పెట్టానుగా అని అనామిక వైపు చూస్తూ, నన్ను మన్నించవే పెద్ద కోడలా. అయ్యో అత్తయ్య, ఏమిటా మాటలు? పదండి, అవతల సావిత్రి చిన్నత్తయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పగానే
శారద బెదిరిపోయి, వామో, నా ఇద్దరి కోడళ్ళు నల్లని కోడళ్ళని తెలిస్తే సావిత్రి నాతో ఆడుకుంటుందమ్మా, నేను రాను అంటూ అక్కడ్నుంచి పరుగున తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. అది చూసి అందరూ సరదాగా నవ్వుతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.